నమస్తే, వెల్కమ్ టు రాజీస్ రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో ధనియాల కారం పొడి చూపిస్తున్నానండి. ఇడ్లీ కారం. ఇది ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మా ఆంధ్ర సైడ్ చేస్తారండి ఎక్కువ ఇవన్నీ. ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ధనియాలు తీసుకోవాలండి. ధనియాలు తీసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం వేగిన తర్వాత దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి అన్నమాట. ఓకేనా అండి. ఒక 5 minutes అండి. అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. ధనియాలు ఫ్రై అయిన స్మెల్ లైట్గా గోల్డెన్ కలర్లో వస్తే చాలండి. తొందరగా 5 minutesలోనే వేగిపోతాయి. మినపగుళ్ళు వేసేసుకున్నానండి. దీంట్లో కావాలంటే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిశనగ అంటారు, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయడం లేదు, ఓన్లీ మినపగుళ్ళు ఒకటే యాడ్ చేసుకుంటాను. ఇవి కూడా ఒక 5 or 10 minutes లేకపోతే ఇది కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కోసం ఇప్పుడు వేసుకుంటాం కారం పొడి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అన్న వాళ్ళ పిల్లలు వచ్చారు. పొద్దున్న నుంచి ఫుల్ అల్లరి, ఇల్లంతా అల్లరి ఉందండి. కానీ పని అలాగే ఉంది, ఫుడ్స్ అలాగే చేసుకుంటున్నాము. ఇవి కూడా వేగిపోయినాయండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం చింతపండు యాడ్ చేయాలండి. చింతపండు వేస్తేనే అది బాగా మంచి టేస్ట్ వస్తుంది. చింతపండు యాడ్ చేయకపోతే అసలు ఏమీ బాగుండదండి. కొంచెం చింతపండు యాడ్ చేయాలి. ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే కొంతమంది ఆయిల్ యాడ్ చేయరండి. యాడ్ చేయకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే ఆయిల్ యాడ్ చేయడం లేదండి. ఇవి కూడా ఫ్రై అయిపోయింది. వేసుకున్నామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. గల్లుప్పండి, ఇవి కల్లుప్పు వేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇది ఒక 10 నిమిషాలు బాగా ఆరిపోవాలండి. ఆరినాక మిక్సీ పట్టుకుందామండి. ఇది రాత్రి చేసిన కారం పొడి అండి. కారం పొడిలో నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకొని ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్.